అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ని అయితే చెప్పిందండి మన రాష్ట్ర ప్రభుత్వము. ఆ గుడ్ న్యూస్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన ఏపీ ప్రభుత్వం అయితే ఒక శుభవార్తను అయితే అందజేసిందండి. అదేంటి అంటే పంట నష్టం జరిగిన విజయవాడ తర్వాత పరిసర ప్రాంతాల్లో ఏలూరు ప్రాంతాల్లో రైతులందరికీ పంట నష్టం అందిస్తామని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఈ పంట నష్టం ఎకరాకు 10,000, హెక్టార్కు 25,000 చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇది చాలా తక్కువ అమౌంట్ అని, ఇది ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి ఉందని, కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా చాలా తీవ్ర లోటులు బడ్జెట్లో ఉందని, కాబట్టి రైతులకి 10,000 కన్నా ఎకరాకు 10,000 కన్నా ఎక్కువ ఇవ్వలేమని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఆయన కృష్ణా జిల్లా తర్వాత ఏలూరు ఆ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ ఏరియల్ సర్వే అయితే నిర్వహించడం జరిగిందనమాట. ఏరియల్ సర్వే నిర్వహించి అక్కడున్న పంట నష్టాన్ని చూడడం జరిగింది. చాలా తీవ్రమైన నష్టం అయితే వాటిల్లిందండి వరదల వల్ల. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ ఈ నెలాఖరికి అంటే ఈ సెప్టెంబర్ నెల చివరి వారానికంతా రిలీజ్ కాబోతోందండి. గత ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో దీన్ని 13,500 రూపాయలు చెల్లించడం జరిగేది. 13,500 రూపాయల్లో 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం వాటాని 2 విడతల్లో ఖరీఫ్లోనూ 5,500 రూపాయలు, రబీలో 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళనమాట. ఇక కేంద్ర ప్రభుత్వం వాటా అయిన 6,000 రూపాయలు 4 నెలలకు ఒకసారి 2,000గా 6,000 రూపాయలను ఇవ్వడం అయితే జరిగేది. మొత్తం 13,500 రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది రైతుల ఖాతాలోనికి. అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ అమౌంట్ని 20,000 రూపాయలు చేస్తాము అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద పేరు మార్చి అనేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఇంకా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటాలో 7,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లోను, 7,000 రూపాయలు రబీ సీజన్లోనూ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ చివరికి అయితే వచ్చేసింది. అతి త్వరలో అంటే సెప్టెంబర్ నెల చివరి వారానికంతా ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోనికి పడడం అయితే జరుగుతుందన్నమాట. గతంలో రైతు భరోసాకి అప్లై చేసిన వాళ్ళు దీనికి మళ్ళీ అప్లై చేసుకునే అవసరం లేదు. ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిన వాళ్ళు మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ మీరు వెబ్ ల్యాండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పాస్ పుస్తకానికి మీ ఆధార్ను లింక్ చేయవలసి ఉంటుంది అనమాట. తర్వాత ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఆధార్ నంబర్కు బ్యాంకు ఖాతా నంబర్ను జత చేయడం అన్నమాట, అంటే దాన్ని లింక్ చేయడం అన్నమాట. దీనివల్ల బ్యాంకులో మీ ఆధార్ నంబర్కు డబ్బులు వేసినప్పుడు మీ ఆధార్ నంబర్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కు డైరెక్ట్గా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ఇక ఈ ఈకేవైసీ అయితే తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకొని రైతులకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడవన్నమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 2,000 రూపాయలు పడాలంటే తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలి. ఎవరైతే రైతులు ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళు ఈ సిఎస్సి సెంటర్లోకి వెళ్ళి మీ ఈకేవైసీని ఆధార్ నంబర్ను ఇచ్చి ఈకేవైసీని అయితే చేయించుకోండి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళలేకపోతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్ నంబర్కి లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ ఈకేవైసీ అయితే అయిపోతుందన్నమాట. ఇక కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని ఇచ్చినట్టయితే
మీకు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. రైతు సేవా కేంద్రాల్లో మనము ఈ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పంట నష్టం అంచనా వేయడానికి ఈ క్రాప్ లేదా ఈ పంటలో మీరు తప్పకుండా మీరు వేస్తున్న పంట యొక్క వివరాలను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేరును నమోదు చేసుకున్నట్టయితే పంట నష్టం జరిగినప్పుడు దానికి సంబంధించిన నష్టాన్ని అంచనా వేయడానికి సులభంగా ఉంటుందన్నమాట. మీరు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడున్న వ్యవసాయ సహాయకులకు చెప్పినట్టయితే వాళ్ళు మీ పొలం దగ్గరికి వచ్చి జియో ట్యాగింగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. మీ పొలం దగ్గరకే వచ్చి మీ పొలం యొక్క రేడియస్, మీరు ఎంత వైశాల్యంలో పంట వేశారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే అందులోకి ఎక్కించడం జరుగుతుంది. జియో ట్యాగింగ్ అయితే చేయడం జరుగుతుంది. విఆర్ఓ గారు తమ వేలి ముద్రలను వేసినట్టయితే, మీకు థంబ్ ఇంప్రెషన్స్ వేసినట్టయితే తర్వాత మీరు రైతుల యొక్క థంబ్ ఇంప్రెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈ జియో ట్యాగింగ్ జరుగుతుందన్నమాట. దీనివల్ల ఈ పంటలు ఇదే ఈ క్రాప్లో మీరు నమోదు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇటీవల వచ్చిన వరదల దాటికి రైతులు ఎంతో నష్టపోవడం జరిగింది. ఇలా నష్టపోయిన రైతులందరికీ ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వాళ్ళకి లేదా ఇంకా టైం ఉంది కాబట్టి ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోకపోయినప్పటికీ ఈసారి వాళ్ళకు వరదల నష్టానికి నష్టపరిహారం అయితే చెల్లించడం జరుగుతుందన్నమాట. ఎకరాకు 10,000 రూపాయలను అయితే చెల్లించాలి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఇది హెక్టార్కి అయితే 25,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుంది. మామూలు రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ నష్టపరిహారాన్ని అయితే చెల్లించడం జరుగుతుందన్నమాట. లక్షల ఎకరాల్లో పంట అయితే నష్టపోవడం జరిగిందనమాట. అయితే ఈ పంట నష్టాన్ని అంచనా వేసి దానికి ఇంకా ఎక్కువే ఇవ్వాల్సింది, కాకపోతే 10,000 రూపాయలే ఇవ్వగలదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరిగిందనమాట. ఇక ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద వచ్చే 7,000 రూపాయలు ప్లస్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే 2,000 రూపాయలు మొత్తం కలిసి 9,000 రూపాయలు ఈ నెల చివరికి, అంటే సెప్టెంబర్ నెల చివరి వారంలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రైతుల ఖాతాల్లోనికి డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లించడం అయితే జరుగుతుంది. అయితే అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద వచ్చే డబ్బులు ఒకేసారి వస్తాయా? పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అంటే రాదండి. రెండు కొంచెం వేరువేరుగా వస్తాయి. ఒకే డేట్లో అయితే రావడం జరగదన్నమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇంకా కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అన్నదాత సుఖీభవ స్కీమ్ డబ్బులు అయితే సెప్టెంబర్ నెల చివరి వారానికి అంతా రావడం అయితే జరుగుతుంది. రైతుల ఖాతాల్లోనికి పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇవండి రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఎకరాకి 10,000 రూపాయల పంట నష్టాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోనికి వేయబోతోందన్నమాట. ఇక అంతేకాకుండా అన్నదాత సుఖీభవ స్కీము, తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీము ఈ సెప్టెంబర్ నెల చివరి వారానికి అంతా రావడం జరుగుతుంది. రైతుల ఖాతాల్లోనికి డైరెక్ట్గా పడడం అయితే జరుగుతుంది డబ్బులు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.